ఈ బీటిల్ ఫంగస్ ఏం చేస్తుందో తెలుసా? బీటిల్ అనేది రబ్బర్ చెట్లకి రంధ్రం చేస్తుంది. ఫంగస్ సహాయంతో పెద్ద పెద్ద రంధ్రం చేస్తుందనమాట. టన్నెల్‌లాగా చేస్తదనమాట. రబ్బర్ చెట్లలో రంధ్రం చేయడానికి ఈ ఫంగస్ కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ రంధ్రం చేసేటప్పుడు ఈ ఫంగస్ రబ్బర్ చెట్టు లోపలికెళ్ళి స్పెషల్‌గా కాంపౌండ్స్ కొన్ని విడుదల చేస్తుంది. ఈ కాంపౌండ్స్ వల్ల ఏదైతే రబ్బర్ హార్డ్‌గా ఉంటదో, ఆ రబ్బర్ స్టెమ్, ఆ రబ్బర్ యొక్క స్టెమ్స్ ఏదైతే హార్డ్‌గా ఉంటాయో అవన్నీ సాఫ్ట్‌గా అయిపోతున్నాయనమాట. దాంతో రబ్బర్ యొక్క నాణ్యత కూడా పడిపోతుంది. ఈ రంధ్రం చేసిన తర్వాత ఈ పురుగు ఏదైతే ఉందో, ఈ పెస్ట్ ఏదైతే ఉందో లోపలికి చెట్టు రంధ్రాల్లోకి వెళ్ళిపోయి ఫంగస్‌ను ఆ ఫంగస్‌ను కూడా చెట్టు రంధ్రాల్లో రిలీజ్ చేస్తుంది. ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే చెట్టు రంధ్రాల్లో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం తినేస్తుంది. ఇదంతా పనైపోయిన తర్వాత చివరికి ఈ ఫంగస్‌ని క్యారీ చేసిన ఫంగస్‌ని కూడా తినేస్తుంది. దీన్నే ఎకలాజికల్ టర్మ్స్‌లో లేదా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో మ్యూచువలిజం అంటారు. అంటే ఏదైతే ఒక పురుగు, ఏదైతే పెస్టిసైడో ఏదైనా ఒక జీవి ఒక ఫంగస్‌ని క్యారీ చేసి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని ఒక చెట్టులో పెద్ద రంధ్రం చేసి తర్వాత ఆ చెట్టుని నాశనం చేసి తర్వాత ఈ బీటిల్ మళ్ళా ఈ ఫంగస్‌ని తింటుంది. ఇదంతా విన్ విన్ సిట్యుయేషన్ అనమాట. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి జీవిస్తూ ఒకదానికొకటి ఆహారం అవుతున్నాయన్నమాట. దీన్నే మ్యూచువలిజం అంటారు. ఇది మన ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో ఈ లాంగ్వేజ్‌లో అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే రబ్బర్ యొక్క క్వాలిటీ పడిపోతుంది. ఉత్పాదకత పడిపోతుందనమాట. అండ్ ఇది ఇతర రబ్బర్ చెట్లు కూడా పాకే అవకాశం ఉందని కూడా అంటున్నారు.